గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ యూట్యూబ్ ట్రెండింగ్ నెంబర్ 1 స్థానం కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సమ్మర్లో మాత్రం సాలిడ్ రిలీజ్ డేట్ లాక్ అయింది. మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ వచ్చి 4 days కంప్లీట్ అయిపోయింది. యూట్యూబ్లో మాత్రం ట్రెండింగ్ నెంబర్ 1 స్థానం కొనసాగుతూనే ఉంది. మూవీ టీం కూడా అఫీషియల్గా పోస్ట్ చేసింది. 4 days పాటు ఏ గ్లిమ్స్ ఇంతవరకు ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగలేదు. ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఆల్ టైమ్ రికార్డు లైక్స్ సాధించింది దేవరా గ్లిమ్స్. ఆ గ్లిమ్స్కు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్, ఆల్ లాంగ్వేజ్లో మాత్రం ట్రెండ్ బెండ్ తీసింది. అక్రాస్ ఆల్ లాంగ్వేజ్ దాదాపు 70 million కూడా కంప్లీట్ చేసుకున్నది. హిందీలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 4 days అయినా కానీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తుందంటే సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ ఉంది, దేవరా గ్లిమ్స్ ఎలాంటి ప్రభంజనం సృష్టించింది, దేవరా గ్లిమ్స్ ఇంకా ఎంతమంది చూస్తున్నారు అనే దానికి ట్రెండింగ్ నెంబర్ 1 స్థానమే నిదర్శనం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మరొక ప్రపంచం చూడబోతున్నాం. నాగాస్పిన్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్రెడీ సంక్రాంతికి రావాలి కానీ పోస్ట్ పోన్ అయింది. కానీ May 9th వైజయంతి మూవీస్కు బిగ్గెస్ట్ డేట్, రిలీజ్ డేట్ అది. ఆ డేట్లో వైజయంతి మూవీస్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బాస్టర్లు, చాలా పెద్ద విజయాలు సాధించినాయి. May 9th అనేది వైజయంతి మూవీస్కు వెరీ స్పెషల్ డేట్. ఆ డేట్లో రాబోతుంది పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ మూవీ. ప్రభాస్ సాలార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ప్రతి నెల పాన్ ఇండియా మూవీస్ పరంగా కానీ ఏ స్టార్ ఏ స్థానంలో ఉన్నాడో కానీ ఓవర్ మ్యాక్సిన్ సంస్థ సర్వే చేస్తుంది. కల్కి, దేవరా తర్వాత పుష్ప పాన్ ఇండియా మూవీ పరంగా బిగ్ బజ్ క్రియేట్ అయింది. ఈ 3 సినిమాలు టాప్ 3లో ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో. ఇంకా పాన్ ఇండియా హీరోలుగా ఎవరు ఏ స్థానంలో ఉండరంటే ప్రభాస్, ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. వీళ్ళు ఇద్దరికి స్టార్డమ్ అనేది పాన్ ఇండియా రేంజ్లో ఒక రేంజ్లో వచ్చింది. డిసెంబర్ మంత్లో చూసుకుంటే ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 2 స్థానంలో ఎన్టీఆర్. వీరిద్దరికి మాత్రం పాన్ ఇండియా గ్లోబల్ స్థాయిలో విపరీతమైన హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ప్రతి నెల సర్వే చేసినా కానీ వీళ్ళిద్దరు నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ర్యాంక్ అయితే వస్తుంది. అల్కి మాత్రం సమ్మర్ కరెక్ట్ రిలీజ్ డేటు. వైజయంతి మూవీస్ సంస్థ నుంచి ఏ సినిమా May 9th వచ్చిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టరే. రిలీజ్ డేట్కి ఎంత హంగామా చేశారు, ఏ రేంజ్లో చేశారో అర్థమవుతుంది. సినిమా మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవుట్పుట్ కూడా ఆ రేంజ్లో వస్తుందంట. ఎంత వచ్చినా కానీ ప్రజలను, సినిమా ప్రేక్షకులను మెప్పించినప్పుడే ఆ సినిమా ఘన విజయం సాధించినట్టు.